హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే రామకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం సింపుల్‌గా గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే కొత్తగా మన వీడియోని ఎవరైనా చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి. అలాగే వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా గోబీని అంటే క్యాలీఫ్లవర్‌ని చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అందులో కొంచెం పసుపు వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం గోబీ 65కి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 3 చెంచాల బియ్యపిండి, 2 చెంచాల మైదాపిండి, 1.5 చెంచా కార్న్ ఫ్లోర్, అలాగే ఉప్పు, కారం మీ రుచికి తగినంత వేసుకోండి. దాంతోపాటు గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గోబీ 65 మంచి కలర్ రావడానికి ఫుడ్ కలర్ కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసులను అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న గోబీ పీసెస్ని అయితే ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ సిమ్లో పెట్టుకోవద్దు, అలాగే హైలో కూడా పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా లోపల పీస్ కూడా ఉడికేలా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని పక్కకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన గోబీ 65 అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోకి నేనైతే మిర్చిని అలాగే కరివేపాకుని కూడా ఫ్రై చేసి గార్నిష్ కోసం పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి.